DOMAIN. యాక్చువల్గా పెన్ లేదు, పెన్ ఉంటే బాగా చెప్తాను. డొమైన్ అనేది ఉంది, తర్వాత హోస్టింగ్ అనేది ఉంది. ఏం తీసుకున్నాం సార్? హోస్టింగ్ అనమాట. HOSTING హోస్టింగ్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా? ఎప్పుడైతే డొమైన్ ఒక కంపెనీ, హోస్టింగ్ ఒక కంపెనీ, అంటే సేమ్ కంపెనీస్, డొమైన్ అదే కంపెనీ, హోస్టింగ్ అదే కంపెనీ, సేమ్ కంపెనీస్ అనేది ఉన్నాయనుకోండి. సేమ్ కంపెనీస్ లో వెన్ బై అట్ ఏ టైం ప్లస్ అట్ ఏ టైం. సో డొమైన్ ఒకటి తీసుకున్నాము, హోస్టింగ్ ఒకటి తీసుకున్నాం, రెండు ఒకటేసారి కొన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా నేమ్ సర్వర్స్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ డొమైన్ కి హోస్టింగ్ ఎలా కలుపుతాం సార్ అంటే సింపుల్ ఆన్సర్. ఒక ఫోన్ తీసుకున్నాము, ఒక సిమ్ తీసుకున్నాం. సింపుల్ గా చెప్పాలంటే డొమైన్ ఇస్ నథింగ్ బట్ ఏ సిమ్ సార్. డొమైన్ ఇస్ నథింగ్ బట్ ఏ సిమ్. సిమ్ ని ఫోన్ ఎలా కలుపుతాం సార్ అంటే ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ లోపల సిమ్ వేయడము, లేకపోతే సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయడం, కింద నుంచి ఇన్సర్ట్ చేయడం అనేది మీకు తెలుస్తుంది. డొమైన్ హోస్టింగ్ కూడా అంతే. సో డొమైన్ హోస్టింగ్ ఎలా కనెక్ట్ చేస్తారు సార్ అంటే సింపుల్ గా నేమ్ సర్వర్స్ ఇస్తారు, ఆ ఆ నంబర్స్ ని కనెక్ట్ చేయాలన్నమాట. ఈ నంబర్స్ ఎవరు ఇస్తారు సార్ అంటే ఎక్కడైతే మనం హోస్టింగ్ అనేది తీసుకుంటామో హోస్టింగ్ వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు. అడ్రస్ తీసుకుని వెళ్ళి డొమైన్ దగ్గర పెట్టాలి. నువ్వు రూపాయి డొమైన్ తీసుకున్నా, ₹1000 డొమైన్ తీసుకున్నా, ₹1,00,000 డొమైన్ తీసుకున్నా సేమ్, ఇది నంబర్ మాత్రమే. ఈ సిమ్ ఎప్పుడైతే మీరు ఫోన్ లోకి వేస్తారో ఆ నంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, డొమైన్ ఎంత పెట్టి తీసుకున్నా సంబంధం లేదు. ₹1,00,00,000 పెట్టి, 100 కోట్లు పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు డొమైన్లు. సో అదొక మార్కెట్ అన్నమాట. ఎప్పుడు నేను మనం ఏం తీసుకున్నాం సార్ అంటే మేడం వాళ్ళ బిజినెస్ తగ్గట్టు SRSM జ్యువెలర్స్ ఏదో ఒకటి తీసుకున్నాము. ఆ డొమైన్ అనేది వెళ్ళిపోయింది. నువ్వు డొమైన్ కి నువ్వు ఏ హోస్టింగ్ కనెక్ట్ చేసి ఆ హోస్టింగ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎలా కనెక్ట్ చేస్తాం సార్ అంటే మనం ఫోన్ లో ఏ విధంగా అయితే సిమ్ ఇస్తామో ఫోన్ కి పవర్ ఉంటుంది అనమాట, నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం తీసుకున్న నేమ్ డొమైన్ నేమ్ అనేది వెబ్సైట్ నేమ్ అనేది పవర్ ఉంటుంది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది సార్ అంటే వెన్ యూ కనెక్ట్ ద హోస్టింగ్ అనమాట. అంటే ఇక్కడ హోస్టింగ్ అంటే ఏంది? నేను మనం బిగ్ రాక్ దగ్గర తీసుకున్నాం, 200 పోతే పోనీ అని చెప్పి తీసుకున్నాం, కానీ చిన్న ఇష్యూ అయింది. వాడు ఏదో టెంపరీ అడ్రస్ ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చిన నేమ్స్ ఎవరు తీసుకుంటే డొమైన్ లో పెడితే అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా జరుగుతుంది, ఒక్కొక్కసారి వేరే విధంగా జరుగుతుంది. సో మీకు లాజిక్ అర్థమైంది. సో మీరు డొమైన్ హోస్టింగ్ ఒకటే కంపెనీ తీసుకుంటే 99% సేమ్, ఆడే రెండు కనెక్ట్ చేసేస్తారు. సో మీరు డొమైన్ ఒక కంపెనీ, హోస్టింగ్ ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కడ హోస్టింగ్ అయితే తీసుకుంటారో హోస్టింగ్ ఒక అడ్రస్ అనేది ఇస్తాడనమాట. దాన్ని మనం ఏమంటామంటే నేమ్ సర్వర్స్ కానీ, ఏ రికార్డ్స్ కానీ, లేకపోతే సీ నేమ్ అనేది ఉంటుంది. 99% మార్కెట్ లో మొత్తం మీరు ఎప్పుడైతే కొత్త హోస్టింగ్ తీసుకుంటారో నేమ్ సర్వర్స్ ని కనెక్ట్ చేయమని చెప్తాడు. ఇది చాలా తక్కువ వాడతాం, ఇది చాలా తక్కువ వాడతాం. ఈ మూడే వాడతాం అనమాట డొమైన్ కనెక్ట్ చేయాలంటే. NS అంటే నేమ్ సర్వర్స్ అనమాట. డొమైన్ కి అడ్రస్ ని కనెక్ట్ చేసే పదాలు ఉంటాయి. నువ్వు 1000 డొమైన్లు తీసుకో, 100 కోట్లు పెట్టి హోస్టింగ్ చేసుకో, ఆడ అడ్రస్ ఇస్తాడు, ఆ 1000 డొమైన్ లో కనెక్ట్ చేసుకో. లేదా నా దగ్గర ఒకటే డొమైన్, ఒకటే హోస్టింగ్ ఉంది, ఈనాడు లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్ ఉన్నా సరే, అమెజాన్ లాంటి పెద్ద వెబ్సైట్ ఉన్నా సరే, దాన్ని కూడా బ్యాక్ ఎండ్ అడ్రస్ ని కనెక్ట్ చేస్తారు. సో డొమైన్ ఇస్ నథింగ్ బట్ సిమ్ నంబర్. దానికి పవర్ ఉంటుంది. ఎప్పుడు పవర్ వస్తుందంటే ఎప్పుడైతే ఆ సిమ్ తీసుకొని ఫోన్ ఏ విధంగా అయితే ఇస్తావో ఇక్కడ కూడా డొమైన్ ఉంటుంది, హోస్టింగ్ ఉంటుంది. హోస్టింగ్ ఎక్కడైతే కొంటామో అది మెయిన్ సర్వర్స్ ఇస్తాడు, అది డొమైన్ లోపల పెట్టాలి, పెట్టి అది యాక్టివేట్ అయిపోతుంది. ఇది క్లారిటీ వచ్చింది అందరికీ?